తనకి నా ఆలోచనలు, నా బుద్ధులు, నా పనులు నచ్చవట. అందుకే నేను ఇంట్లో ఉండనని చెప్పి హాస్టల్కి వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని రామ్మా అని పిలిచి గడ్డం కింద గంధం పెట్టాల్సిన అవసరం నాకేంటి? సర్లే, నువ్వెందుకు నన్ను పలకరిస్తావు? నన్నెందుకు బతిమలాడతావులే. నేను వెళ్తానా ఆంటీ? ఆగు, నువ్వాగమ్మా. ఏం మాట్లాడుతున్నావు కీర్తి? ఎంత కాదనుకున్నా సింధు నీ కన్న కూతురు. ఇప్పుడు కూడా తనకిక్కడికి రావడం ఇష్టం లేదు. నేనే బలవంతంగా తీసుకొచ్చాను. అసలు ఇక్కడికి రాను అన్నదాన్ని ఎందుకు తీసుకొచ్చావు? నా పనుండి నేనే రిక్వెస్ట్ చేస్తే వచ్చింది, లేకపోతే రాననే అంది. రాననే అంటుంది. దానికి పౌరుషం ఎక్కువ కదా. నీ కూతురే కదా. నీకున్న కోపం, పౌరుషం, పంతం తనకి ఉన్నాయి. ఇదిగో ఈ ఈగోలే కొన్ని సమస్యల్ని ఎక్కడిదాకానో తీసుకువెళ్తాయి. సరే, జరిగిందేదో జరిగిపోయింది, అయిపోయింది. దాని గురించి వదిలే. సింధుని నేను తీసుకొచ్చాను. నా ముందు మీరు పోట్లాడుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? అసలు నేనొచ్చింది ఎందుకో తెలుసా? ఎందుకొచ్చావో తర్వాత సంగతి గాని అసలు నా కూతురు నీకెలా పరిచయం? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మనిద్దరం అంతకుముందు శత్రుత్వం పెంచుకున్నాం. నిన్న మొన్న స్నేహాన్ని పంచుకున్నాం. ఇప్పుడు సంబంధం కలుపుకున్నాం. మనిద్దరం బియ్యం అందుకోవాలనే ఆలోచనతో వచ్చాను. వియ్యమా? అవును. నా కొడుకు ఆదిత్యకి, సింధుకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నా కొడుక్కి నీ కూతుర్నిస్తావా? అదేంటి? ఆదిత్యకి పెళ్ళయింది కదా. తులసి నీ కోడలే కదా. పైగా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారని కథలు కథలుగా చెప్పుకున్నారు. పెళ్ళైతే కావచ్చు, ప్రేమించుకుంటే ప్రేమించుకోవచ్చు. కానీ దాని లోపం లోకానికి నిన్నే తెలిసిందిగా. నువ్వు కూడా చూసావుగా. అది మా వంశాన్ని అభివృద్ధి చేయలేదు. దానికి నా ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు. దాని మూలంగా మా వంశం అంతరించిపోవాలా? అందుకే దాన్ని మా ఆదిత్యకు దూరం చేయాలనుకుంటున్నాను. నీ కూతుర్ని వాడికి దగ్గర చేసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. సింధుని నా ఇంటి కోడల్ని చేయడం నీకు ఇష్టమా కాదా? ముందది చెప్పు. మీకెలాంటి చిక్కుముడి లేకుండా నేను చేస్తాను. చక్కటి రాజమార్గం ఏర్పాటు చేస్తాను. నీ కూతురికి చక్కటి భవిష్యత్ ఇస్తాను. గొప్ప ఆస్తిని కూడా ఇస్తాను. హోదాన్నిస్తాను, పలుకుబడిస్తాను. మనిద్దరం కలిసామనుకో, ఆస్తిలోనూ అంతస్తులోనూ గొప్పగా ఎదిగిన వాళ్ళం అవుతాం. సింధు, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా?
ఓహో, నువ్విష్టపడితే నేను చెప్పడానికేముంది? దుర్గమ్మ నీ అంగీకారం తీసుకునే ఇక్కడికి తీసుకొచ్చిందన్నమాట. ఇద్దరూ సరే అనుకున్న తర్వాత నేను మాత్రం కాదని ఎలా అంటాను? నీకు సంబంధాల కోసం ఎక్కడెక్కడో తిరిగేదానికంటే అల్లుడే ఎదురై వస్తే నేను మాత్రం కాదని ఎలా అంటాను? గొప్ప భాగ్యంలా భావిస్తాను. భాగ్యలక్ష్మి టికెట్లా భావిస్తాను. నా కూతురు నీ ఇంటి కోడలవుతుందంటే అదృష్టంగానే భావిస్తాను దుర్గమ్మ. కానీ తులసి ఒప్పుకోవాలి కదా. తులసి తరపున నేను భరోసా ఇస్తాను. దానికి ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. ఎలా వంచాలో అలాగే వంచుతాను. ఇంతకు ముందది నా మీద ఎన్నోసార్లు ఎగబడుండొచ్చు. కానీ ఇప్పుడు దానిలో లోపం ఉంది. ఆ లోపమే దాని నోరు ముయిస్తుంది. ఆ లోపమే దానికెవరూ సహాయం చేయకుండా చేస్తుంది. ఇప్పుడిక నా మాటలకెవ్వరూ ఎదురు చెప్పలేరు. నేనడిగే ప్రశ్నలకి వాళ్ల దగ్గర సమాధానమే ఉండదు. అందరూ ఖచ్చితంగా నోరు ముయ్యాల్సిందే. నా ఆలోచనని ఆహ్వానించాల్సిందే. ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది. నన్ను నమ్ము. వెళ్ళొస్తాను. వస్తాను సింధు. అన్నయ్య, ఏమైంది మీ అందరికీ? అంతా సంతాప సభలో మౌనం పాటించే వాళ్ళలా అలా కూర్చున్నారే? తులసి, తులసి, తులసి! ఏంటే నువ్వు నీ గదిలో కూర్చుని బాధపడుతున్నావా? మీరంతా ఇలా బాధపడుతూ కూర్చుంటే తలరాతలు మారతాయా, విధి చేతలు మారతాయా?
అంతా తులసికి సంతానం కలగదు అనే విషయం గురించైనా బాధపడుతున్నారు. ఏంటే నువ్వు ఆ బాధలోనే ఉన్నావా? ఇప్పుడు నీకు పిల్లలు పుట్టకపోతే ప్రపంచం ఏమైనా తలకిందులైపోతుందా? జీవితాలు కుదేలవుతాయా? బంధాలు బండలవుతాయా? మనం ఒకరికొకరం కాకుండా పోతావా? చూడండి, మీరందరూ ఇలా అదే విషయం గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎంత రాసి పెట్టుంటే అంతేనని మనసుని రాయి చేసుకోండి. నేనేదో నా వంశాన్ని అది నిలబెట్టడం లేదని దీన్ని బయట గెంటేస్తానని భయపడకండి. అలాంటి ఆలోచనే కాదు. నేనంత కఠినాత్మురాల్ని కూడా కాదు. ఇంకా విషయాన్ని వదిలేయండి. వదిలేయడం కాదు, మర్చిపోండి. దాన్ని నేనేమీ అన్నా. ఇదంతా విధి ఆడే వింత నాటకం. పాపం అదేం చేస్తుంది?
అందరూ సంతోషంగా ఈ ఇంట్లోనే ఉందాం. అబ్బా, కాస్త మొహాలలా పెట్టడం మానేయండి. భోంచేద్దాం, చేతులు కడుక్కురండి. సింధు, you're really great, సింధు. అసలు పులిలాంటి దుర్గమ్మని పిల్లిలా ఎలా నీ వశం చేసుకున్నావే? నన్ను చూస్తేనే గాండ్రించే ఆవిడ్ని ఇలా నా కాళ్ల బేరానికి ఎలా తీసుకొచ్చావే? అంతా నీ తెలివితేటలే మమ్మీ. నీ కూతురుగా పుట్టడం వల్లే మమ్మీ. ఫస్ట్ నుంచి అంతా పక్కాగా ప్లాన్ చేశాను. ఎలా ఎలా ఇలా చేయగలిగావే? ఒక్కసారి వివరంగా చెప్పవే. వాళ్ళ దగ్గర మంచిదాన్లా నటించాను. ఇప్పుడు వంచిస్తా. వాళ్ళ పోతనం చూస్తా. ఇంతకీ నెక్స్ట్ ఏంటే? నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? ఆదిత్యని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. వాడి భార్యగా, ఆ ఇంటి కోడలిగా ఆ గడపలో కాలు పెడతా. అప్పుడు మొదలవుతుంది అస్సలు కథ. ఆ దుర్గమ్మని ఎలా తిప్పలు పెట్టాలో, ఎలా చిందులు వేయించాలో అలా చిందులు వేయిస్తా. కొరివితో తల గోక్కున్నానని ఆ దుర్గమ్మ తలుచుకొని కుమిలి ఏడ్చేలా చేస్తా. పాము పగ తీర్చుకోలేకపోతే తల నేలకేసి కొట్టుకొని చూస్తుందంట. అలాగే ఆ దుర్గమ్మని కూడా తల బాదుకొని చచ్చేలా చేస్తాను. శభాష్ బేబీ, శభాష్. అది ఆఖరికి నా కాళ్ల మీద నీ కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. గో హెడ్ సింధు, గో హెడ్. ఆల్ ది బెస్ట్. దాని పతనం మన విజయం. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు మమ్మీ, త్వరలోనే వస్తోంది. ఇట్స్ మై ప్రామిస్. పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఒకవేళ కుదరకపోతే ఎవరినైనా దత్తత తీసుకుందాం. తులసికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. పరాయి పిల్లల్ని అంతలా ప్రేమించే మనిషికి పిల్లలు పుట్టరని తెలిసి ఎంత బాధపడుతుందో. నేను బాధపడకూడదని తన బాధ దిగమింగుకుని మాకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది. ఎంత దత్తత తీసుకున్నా పిల్లలు లేనోళ్ళంటే
అదో రకం చిన్న చూపే. ఆడవాళ్ల గురించి అనే మాటలు భరించడం కష్టం. చాలా కటువుగా ఉంటాయి. మనసు చివుక్కుమనేలా మాట్లాడతారు.